విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము బాలకాండ 34వ సర్గ శ్రీవాల్మీకి రామాయణం. ఓ రామ! ఆ బ్రహ్మదత్తుడు వివాహము చేసుకుని కాంపిల్య నగరమునకు వెళ్లిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను. బ్రహ్మమానసపుత్రుడును మిక్కిలి ఉదారుడును అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్టిని చేయిచుండగా ఆయనతో ఇట్లనెను: ఓ కుమారా! సర్వసద్గుణములచేత నీకు దీటైన మిక్కిలి ధార్మికుడైన గాధి యను పుత్రుడు నీకు కలుగును. అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా నుండును. ఓ రామ! కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో పలికి ఆకాశమార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమును జేరెను. కొంతకాలమునకు పిమ్మట జ్ఞానియైన కుశనాభునకు అతని భార్యయైన ఘృతాచి యందు గాధి యను సుతుడు ఉదయించెను. అతడు మిక్కిలి ధార్మికుడు. ఓ రామ! మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాధియే నా తండ్రి. నేను కుశ వంశమున బుట్టితిని. అందువలన నాకు కౌశికుడు అను పేరు ఏర్పడెను. ఓ రాఘవ! సత్యవతి అనునామె నాకొంక. ఆమె చక్కని వ్రతనిష్టగలది. ఆమెకు రుచీకునితో పెండ్లి జరిగెను. మా అక్కయు కుశుని వంశమునందే జన్మించినందున ఆమెకు కౌశికి అను పేరుగూడగలదు. ఆమె ఎల్లప్పుడునూ పతికి అనుకూలవతియే ప్రవర్తించుచుండెడిది. కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను. పిమ్మట ఆ పరమోదార కౌశికి అను పేరుతో మహానదియే భూతలమున ప్రవహించుచుండెను. దివ్యమైన ఈ కౌశికీనది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను. నా సోదరి లోకహితార్థము నదియై ఇట్లు ప్రవర్తించెను. ఓ రఘునందన! అందువలన నా సోదరియైన కౌశికి పైగల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుఖముగా నివసించుచున్నాను. ఆ సత్యవతి పవిత్రురాలు, సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఆ కౌశికి నదులలో శ్రేష్టమైనది. ఓ రామ! ఈ క్రతునిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతము నుండి ఇచటికి వచ్చితిని. ఈ సిద్ధాశ్రమమునకు ఏతెంచి నీ పరాక్రమముచే నేను కృతార్థుడనైతిని. భుజబలశాలివైన ఓ రామ! నీవడిగిన కారణముగా ఈ గిరివ్రజ దేశమును గూర్చి నీకు తెల్పితిని. ప్రసంగవశమున మా వంశము యొక్క పుట్టుపూర్వోత్తరములను కూడా సంగ్రహముగా వివరించితిని. ఓ శ్రీరామ! నా కథాప్రసంగములతో రాత్రి కొంత గడిచినది. రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండుటకై ఇక నిద్రింపుము. నీకు శుభమగును. ఓ రఘునందన! చెట్లు ఏమాత్రమును కదలుట లేదు. మృగములు, పక్షులు అన్నియును ఎక్కడివక్కడ నిద్రలో మునిగియున్నవి. రాత్రి ఎగుటచే దిక్కుల ఎందంతటను చీకట్లు క్రమ్ముకునినవి. తిన్నగా సంధ్యాకాలము గతించినది. అశ్విని మొదలగు తారల తోడను ఇతర నక్షత్రముల తోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దానివలే ప్రకాశించుచున్నది. ఓ రామచంద్ర ప్రభూ! తన చిలని కిరణములచే లోకమునందలి చిమ్మచీకట్లను పానద్రోలునట్టి చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచుచూ ఉదయించుచున్నాడు. రాత్రులయందు సంచరించునట్టి గ్రుడ్లగోబలు మొదలగు ప్రాణులు ఇటునటూ తిరుగాడుచున్నవి. మాంసభక్షకులు, భయంకరులు అయిన యక్షరాక్షసులు సంచరించుచున్నారు. మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా పలికి మిన్నకుండెను. పిమ్మట మునులందడునూ బాగు బాగు అనుచూ ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి: ఓ ముని! ఈ కౌశిక వంశము మిక్కిలి గొప్పది. ఇది ధర్మమునకు ఆటపట్టు. ఈ వంశమున పుట్టిన నరోత్తములందరును మహానుభావులు, బ్రహ్మతుల్యులు, మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర! కౌశికులందరిలో, నీ వంశము వారిలో నీవింకను గొప్పవాడవు. నీ వంశమునకే వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలో శ్రేష్టమైనది. ఇట్లు ఆ మునీశ్వరులందరును ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన ఆ గాధీష్ఠుడు అస్తాద్రిని జేరిన సూర్యునివలే నిద్రకుపక్రమించెను. అంతట రామలక్ష్మణులు ఇరువురును విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకునిరి. పిమ్మట వారును నిద్రలో మునిగిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 34వ సర్గము సమాప్తము.